హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జమీలా. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, సో చేతులు అయితే కళకళలాడిపోతున్నాయి కదా. సో ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడే ఇంట్లో హోమ్ మేడ్ గోరింటాకు అయితే చేసుకోవచ్చు అనమాట. 2 ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశానండి. సో తయారీ విధానాన్ని అయితే చూద్దాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే నేను ఇక్కడైతే ఒక స్పూన్ అయితే టీ పౌడర్ తీసుకున్నానండి. సో టీ పొడి మనము ఏదైనా సరే మనకి ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే తీసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ అయితే పంచదార తీసుకున్నాను. మేము 3 మెంబర్స్ని పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఇది తీసుకున్నాను. మీరు 5 మెంబర్స్ 10 మెంబర్స్ అలా పెట్టుకోవాలంటే మెంబర్స్ని బట్టి క్వాంటిటీని అయితే మార్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే దళసరిగా ఉన్నటువంటి ఒక స్టీల్ బౌల్ అయితే తీసుకుందాము. సో నేనైతే ఇందులో చాలా మెథడ్స్లో తయారు చేశానండి, కాబట్టి ఇది బాగా బ్లాక్ అయిపోయింది అనమాట. ఇందులో అయితే ఒక స్టోన్ పెట్టాను. మీరు ఈ స్టోన్ బదులైతే ఒక ప్రమిదను యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్టోన్ చుట్టూరు కూడా నేను మిక్స్ చేసినటువంటి టీ పౌడర్ పంచదార మిశ్రమాన్ని అయితే అందులో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసి ఇందులో అయితే ఒక ఎంటీ బౌల్ అయితే పెడదామండి. చిన్నపాటి బౌల్ అయితే పెట్టేసుకుందాము. మనకు ఆ లిక్విడ్ అంతా ఇందులోకి వస్తుందన్నమాట. సో ఇంకా అది అటు ఇటు తొనకుండా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇప్పుడైతే మనం దాన్ని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాము. సో నేను ఆల్రెడీ పెట్టేశాను, పొగలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనము లిడ్ క్లోజ్ అయిపోయేలాగైతే ఒక బౌల్ని అయితే తీసుకొని వాటర్ వేసేసి, సో చూసారు కదండి, అంచులు క్లోజ్ అయిపోవాలన్నమాట. ఎయిర్ అనేది బయటకు రాకూడదు. ఒకవేళ వస్తే క్లాత్తో మీరు దాన్ని క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఎయిర్ మనకు బయటకు రాకుండా ఉంటే ఎక్కువ లిక్విడ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే మరిగించేసుకుందాము. ఈ వాటర్ బాగా హీట్ ఎక్కి మనకి ఆ లిక్విడ్ అనేది కింద పడుతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. సో ఇది బాగా చల్లారాకైతే మనం ఇంక దీన్ని ఓపెన్ చేసుకుందాము. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 6 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. మనకు కావాల్సినంత కుంకుమ కలుపుకొని మిగిలింది లిక్విడ్ అయితే లోపల పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు కుంకుమ కలుపుకోవచ్చు అనమాట. 6 మంత్స్ అయితే గ్యారంటీగా ఉంటుంది. నాకైతే ఒక స్పూన్ ఇది తీసుకుంటే నాకు ఇంత లిక్విడ్ అయితే వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా, మనకి కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో బాగా డార్క్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే మనము గోపురం కుంకుమ ఉంటుంది కదండి, అది కానీ మనకి ఏదైనా మనకి అవైలబుల్గా ఏది ఉంటే అది తీసుకోవచ్చండి. సో మిక్స్ చేసేసుకొని మనం ఇంకా చేతికి మనకు నచ్చిన డిజైన్ పెట్టేసుకోవడమే అనమాట. సో ఇది మనం పెట్టుకున్నాను కూడా ఒక దగ్గర ఒక 15 డేస్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లిక్విడ్ అయితే 6 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి. సో నేనైతే ఈ కుంకుమ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. సో ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా, నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా మిక్స్ చేస్తున్నాను. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, ఎవరు మీకు ఆ టిప్ అయితే షేర్ చేయలేదన్నమాట. సో అందరు చెప్తూ ఉంటారు నార్మల్ వాటర్ వేస్తే ఇంకా గోరింటాకు రాదు, పండదని. అదేం లేదండి, చిన్న ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే మాత్రం కంపల్సరీగా పండుతుంది అనమాట. నేనైతే చూసారు కదా, బాగా గట్టిగా పడిపోయింది. బట్ నేనైతే ఇందులో 6 డ్రాప్స్ అయితే వాటర్ వేసానండి. బట్ అయినా సరే నాకు గోరింటాకు అనేది చాలా బాగా పండింది అనమాట. సో నేను ఇక్కడ కలుపుతున్నాను. నా చేతికి ఆల్రెడీ గోరింటాకు ఉంది కదా. సో దీన్ని అయితే నేను ఉల్లిపాయ పొట్టుతో అయితే తయారు చేశాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేసింది. ఆ వీడియో కావాలనుకుంటే ఒకసారి అయితే సర్చ్ చేయండి. పడేసి ఉల్లిపాయ పొట్టుతో కూడా మనం గోరింటాకు తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. చేతులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. బయట కోన్స్ అవి ఇవి కొని పెట్టుకుంటూ ఉంటే కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదండి. కాబట్టి అయితే మనం ఇంట్లోని ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చిన విధంగా డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి. సో కాబట్టి చాలా అందంగా, చాలా రెడ్ కలర్లో చాలా బాగుంటుందన్నమాట. ఓకే, నేనైతే కలిపేసుకున్నానండి. సో ఇంక ఈ కుంకుమ అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, ఇక్కడైతే చూసారు కదా, ఇంకా నేనైతే ఇంకా డ్యూటీ నుంచి రాగానైతే ముందైతే దాన్ని తయారు చేసేసి మా బుడ్డ పాపకైతే పెట్టేస్తున్నాను అనమాట. ఈ చిట్టి చేతులకి ఆ గోరింటా పెడితే నిజంగా చాలా అందంగా ఉందన్నమాట. మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో హోంవర్క్ చేసుకుంటూ ఉందన్నమాట. హోంవర్క్ అయిపోయాకైతే నేను అమ్మాయికి గోరింటాకైతే పెడుతున్నాను. ఓకే, ఇంక మా పెద్దమ్మ అయితే పడుకొని నిద్రపోయిందనమాట. సో తనకి పెడతానన్నాను, బట్ ఉల్లిపాయ పొట్టుతో చేసిన గోరింటాకైతే తనకు పెట్టేశానండి ఆల్రెడీ. కాబట్టి ఇంకొద్దాను అనమాట. సో కాబట్టి నేనైతే మా చిన్న పాపకైతే దాని చిట్టి చేతులకైతే పెడుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒకసారి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. మీరు ఒక లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే ప్రమోట్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడైతే మా పాప అయితే చాలా ఇష్టంగా పెట్టించుకుంటుంది. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టాను ఫ్రెండ్స్, బట్ నా ఫింగర్ అయితే నిజంగా చాలా బాగా పండింది అనమాట. చాలామంది అంటూ ఉంటారు వేరే వాటర్ వేస్తే పండదనని. అదేం లేదు ఫ్రెండ్స్, మనం 5 డ్రాప్స్ ఖచ్చితంగా వాటర్ వేసుకున్నా సరే అది పండుతుంది అనమాట. సో ఇంకా అది పండకుండా పోయే పరిస్థితి అయితే ఏం లేదనమాట. సో ఎవరు మీకు షేర్ చేయని టిప్ అయితే ఇదన్నమాట. సో బట్ నేను షేర్ చేశాను మీకు. వాటర్ అయితే నేను కంపల్సరీగా వేసానండి. సో వేసినా సరే నాకు గోరింటాకు అయితే చాలా బాగా పండింది అనమాట.
ఓకేనండి. సో మీరు కూడా ఎప్పుడైనా వాటర్ తక్కువైతే వేసుకోండి, వాటర్ ఏం కాదు, కొంచెమే వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా మా బుడ్డదాని చిట్టి చేతులు ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి, మీరు ట్రై చేయండి, మీకు నచ్చిన డిజైన్లు అయితే పెట్టుకోండి. ఇదైతే మా పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి చెయ్యనమాట. సో తనకి పెట్టాను నేను, చాలా బాగుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చూడ్డానికి అందంగా ఉందన్నమాట. ఇగో మా చిట్టి తల్లి చిట్టి చిట్టి చేతులు అనమాట. సో చూస్తుంటేనే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మా అమ్మాయికి పెట్టాను నేను. ఓకే, ఇంకొక 1 అవర్ అలా ఉంచుకుందనమాట. సో ఇంక వాష్ చేసేస్తుంది, చూస్తున్నారు కదా. ఇంక పిల్లలకి గోరింటాకు పెడితే ఏంటో మరి వాష్ చేసేదానికి ముందుకు చూస్తూ ఉంటారనమాట. పెట్టించుకున్నంత సేపు కూడా ఉండారనమాట, త్వరగా ఇంకా వాష్ చేసేయాలని చూస్తారు. ఓకే, ఇంకైతే మా అమ్మాయి వాష్ చేసేస్తూ ఉందన్నమాట. చాలా రెడ్గా అయితే వచ్చేసింది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా మీకు ఇంకెన్నో వీడియోస్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను. అనేక రకాలుగా అనేక మెథడ్స్, అనేక ఇంగ్రీడియంట్స్ అయితే మనం గోరింటాకు కూడా తయారు చేసుకోవచ్చండి. సో కంపల్సరీగా నేను అవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వాష్ చేసేసాను. సో కలర్ కూడా చూసారు కదా, చెయ్యి అయితే చాలా బాగా పండింది. అలాగే వాటర్ కూడా చాలా రెడ్ కలర్లోకి వచ్చేసాయి అనమాట. ఓకే, చూస్తున్నారండి ఇక్కడ మా బుడ్డదైతే కడిగేసింది అనమాట. సో సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్. నిజంగా దీన్ని మనము డిజైన్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చిన డిజైన్లో పెట్టుకోండి. అలాగే కాళ్ళకి పారానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. కాళ్ళ పారాన్ని పెట్టుకుంటాం కదా, ఆ విధంగా. చూస్తున్నారు కదండి, ఇదైతే మార్నింగ్ అనమాట. మా పాప లేచాకైతే చూసాను నేను గోరింటాకు, ఇంకా చాలా బాగా పండింది అనమాట. సో చూస్తున్నారు కదా, సో చాలా బాగుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మీ చేతులకి అందంగా సూపర్గా ఉంటాయన్నమాట. ఎవరైనా సో ఇంకా ఇంట్లోనే మనం అప్పటికప్పటికి తయారు చేసుకోవచ్చు. నేను వీడియో కాబట్టి ఇంత లెంత్ వచ్చిందండి. సో ఒక 5 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. మరొక వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.